రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. మున్సిపల్ ఎన్నికల వేళ కోదాడ పురపాలక సంఘంలోని 11వ వార్డులో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అధికార పార్టీ నేతలు ప్రలోభాలకు దిగారు. బీఆర్ఎస్ అభ్యర్థి గీతా సత్యప్రసాద్ ను కిడ్నాప్ చేశారు. 11వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి మల్లీశ్వరిని ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తున్నారు. అటు అధికార పార్టీ నేతల వైఖరిని నిరసిస్తూ కోదాడలో 11వ వార్డు ప్రజలు రాస్తారోకోకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. మమ్మల్ని గంట కోసం వస్తారా? ఎందుకని అంటే 11వ వార్డు వాళ్ళు బాలమాది వాళ్ళు మనం ఏం చెప్తే తింటారా ఆలోచన? కాబట్టి అలాంటిది కాదు. అంబేద్కర్ నినాదం ఒక్కటే, ఓటు నమ్ముకోవద్దు, మీకు నిజాయితీగా ఓటు వేయండి అన్నాడు. మాకు డబ్బులు అవసరం లేదు, మేము ఓటు వేస్తాం, ఓటింగ్ పెట్టమనండి. అది ఓటు వేయాలి. ఆనాడు అంబేద్కర్ గారు పెట్టింది ఎందుకు ఓటు. మున్సిపల్ ఎన్నికల వేళ కోదాడ పురపాలక సంఘంలోని 11వ వార్డులో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అధికార పార్టీ నేతలు ప్రలోభాలకు దిగారు. బీఆర్ఎస్ అభ్యర్థి గీతా సత్యప్రసాద్ ను కిడ్నాప్ చేశారు. 11వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి మల్లీశ్వరిని ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పమంటున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చూస్తున్నాం మొత్తంగా 11వ వార్డులో ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. అధికారులు ఎవరైనా ఈ అంశంపై స్పందించారా? ఏంటి, కిడ్నాప్ వ్యవహారం కూడా చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఫుల్ డీటెయిల్స్ ఏంటి కిరణ్? వంశీ, నేడు పార్టీలకు సంబంధించి బీఫారంలు అందజేసే ప్రక్రియ అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రలోభాల పర్వానికి తెరలేపినట్టుగా తెలుస్తా ఉంది. కోదాడ మున్సిపాలిటీలో ఇటు 11వ వార్డులో ఉద్రిక్తత కూడా చోటు చేసుకుంది. అయితే 11వ వార్డుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లీశ్వరిని ఏకగ్రీవం చేసేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. ఆ నేపథ్యంలోనే వారికి బలమైన పోటీ ఇస్తున్నటువంటి ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గీతా సత్యప్రసాద్ ను కిడ్నాప్ చేసేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు యత్నిస్తున్నటువంటి క్రమంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా వారి వ్యూహాన్ని అయితే తిప్పికొట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థితో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు ప్రలోభాల పర్వానికి గురి చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఆ వార్డులో ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ తో పాటు ముగ్గురు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా బరిలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. తనకు పోటీ లేకుండా కూడా ఎవరైతే ప్రత్యర్థులుగా ఉన్నారో వారందరినీ కూడా ప్రలోభాలకు గురి చేసేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి నేపథ్యంలో వారి వ్యూహాన్ని అయితే ఇటు స్థానిక ప్రజలు కూడా అడ్డుకుంటున్నారు. అధికార పార్టీ నేతల వైఖరిని నిరసిస్తూ కూడా ఇటు 11వ వార్డుకు సంబంధించిన ప్రజలంతా కూడా ఇటు హైదరాబాద్ విజయవాడ హైవేపై కూడా రాస్తారోకా కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.